నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మంచి ఫలితాలిస్తున్న సేంద్రియ వ్యవసాయ విధానం మార్టెర్ వ్యవసాయ పరిశోధనా కేంద్ర సభలో స్పష్టం చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కమ్యూనిస్ట్ మహిళా నాయకురాలు నాగమణి మృతికి తణుకులో నివాళులర్పించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి మాజీ మంత్రులు వైసీపీ నేతలు దుష్ప్రచారానికి నిరసనగా తణుకులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ధర్నా ఆధ్వర్యం వహించిన మాజీ మంత్రి కారుమూరి క్యాన్సర్ నివారణకు దోహదపడే హెచ్పివి వ్యాక్సిన్ వేయించుకోవాలి తణుకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు హితవు పలికిన స్త్రీ వైద్య నిపుణురాలు ఆయేషా ఖాన్ మానవ ప్రాణాలను రక్షిస్తున్న రక్తదానం తాడేపల్లిగూడెం నన్నయ్య యూనివర్సిటీ క్యాంపస్ లో పేర్కొన్న ఎమ్మెల్యే బులిశెట్టి భూముల రీసర్వే ప్రక్రియను నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలి ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి యువత స్వయం ఉపాధికి చర్యలు చేపడుతున్న ప్రభుత్వం అమలాపురంలో వెల్లడించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ వచ్చిన మార్పులకు అనుగుణంగా లాభసాటి పంటల వైపు మళ్లాలి రావులపాలెంలో రైతులకు ఉద్బోధించిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు భూగర్భ జలాలను పెంచేందుకు పాటుపడాలి భీముడోలు మండలంలో ప్రజలకు పిలుపునిచ్చిన ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఎరువులు పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ వ్యవసాయంపై రైతులు దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు ఆచంట నియోజకవర్గ పరిధిలోని పెనుమంట్ర మండలం మార్టెర్ వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో బుధవారం నిర్వహించిన కిసాన్ మేళా మారుతున్న వాతావరణ పరిస్థితులు సుస్థిర వ్యవసాయం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఈ వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో అభివృద్ధి చేసిన వరి వంగడాలు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో సాగు చేసి అధిక దిగుబడులు సాధిస్తున్నాయని అన్నారు ఈ సందర్భంగా శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల ఆహారపు అలవాట్లు మారుతున్నందున మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా పంటలు సాగు చేయాలని రైతులకు సూచించారు ఏ ప్రాంతంలో ఏ పంటలు అనుకూలమో శాస్త్రవేత్తలు అధికారులు గ్రామ స్థాయిలోని రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు ఇది నిజమైన ప్రభుత్వం ఇది ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వం దీనివల్ల రైతులు సంతోషంగా ఉన్నారు అనుకోవడం లేదు కానీ ప్రభుత్వం బాధ్యతాయుతంగా పనిచేస్తుంది రైతుకి ఎక్కడ ఆర్థికంగా సహాయం చేయాలో సహాయం చేస్తుంది మేము ఎంతవరకు సలహాలు సూచనలు ఇచ్చి ముందుకెళ్లాలో ఆ విధంగా ముందుకెళ్తున్నాం మీ ప్రాంతానికి వేరే పంటలకు వెళ్ళడానికి అవకాశం లేదు కానీ మిగతా ప్రాంతాల్లో మన ఆలోచనలు మారాలి పంటలు కూడా మారాలి అందుకే రాయలసీమలో హార్టికల్చర్ హబ్కి 1,00,000 కోట్ల రూపాయలు ఒక ప్రాజెక్టు తయారు చేశాం హార్టికల్చర్ చాలా ఉపయోగపడుతుంది దానికి ఉదాహరణ మీ జిల్లే 10-15 సంవత్సరాల ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ధనిక జిల్లా ఏదంటే పశ్చిమ గోదావరి జిల్లా అత్యంత పేద జిల్లా ఏదంటే అనంతపూర్ జిల్లా అనంతపూర్లో ఏమీ ఉండేది కాదు ఎడారి వర్షాలు లేవు కరువు కాటకాలు చంద్రబాబు నాయుడు వచ్చారు ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టాడు ఈ రోజు ఈ ప్రభుత్వంలో ఎంఐపి కింద స్ప్రింక్లర్ డిప్పర్లు ఇచ్చాం దీనివల్ల అనంతపూర్ జిల్లాలో హార్టికల్చర్ వచ్చింది ఇప్పుడు రివర్స్ అయింది ఆంధ్రప్రదేశ్ లో ధనిక జిల్లా ఏదంటే అనంతపూర్ జిల్లా ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆర్ శారదా జయలక్ష్మీదేవి హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వి ధనుంజయరావు
ఏపీఐఐసి చైర్మన్ మంతెన రామరాజు, రిటైర్డ్ సీనియర్ సైంటిస్ట్ ఆలపాటి సత్యనారాయణ, మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ సహాయ సంచాలకులు టి శ్రీనివాస్, కోనసీమ, ఏలూరు, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల వ్యవసాయ శాఖ అధికారులు, పశ్చిమ గోదావరి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ చైర్మన్ సామంతపూడి శ్రీరామరాజులు పాల్గొన్నారు. జిల్లాలో గురువారం నుంచి 23వ తేదీ వరకు పోషణ పక్వాడా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా స్త్రీ శిశు సమగ్ర అభివృద్ధి సంస్థ అధికారిని డి శ్రీలక్ష్మి భీమవరంలో బుధవారం మీడియాకు తెలిపారు. తల్లి శిశు పోషణ, శిశువుల్లో మెదడు అభివృద్ధికి ప్రారంభ దశ, ఆట ఆధారిత విద్య, స్క్రీన్ టైం తగ్గించడంలో తల్లిదండ్రులు, సమాజం పాత్ర, అంగన్వాడీ కోసం సమాజ మద్దతు సమీకరణ అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. తణుకుకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ మాతృమూర్తి నాగమణి మృతికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఫోన్లో రవీంద్రనాథ్తో మాట్లాడారు. కాగా పాత ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు బుధవారం వంకా కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే ఆర్మిల రాధాకృష్ణ, మాజీ మంత్రులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు, పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్, ఏలూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మామిళ్లపల్లి జయప్రకాష్, నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ వైసీపీ నాయకురాలు గూడూరి ఉమాబాల, పాలకొల్లు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎడ్ల తాతాజీ, కృష్ణా జిల్లా పరిశీలకులు డాక్టర్ గుబ్బల తమ్మయ్య, నర్సాపురం మున్సిపల్ చైర్పర్సన్ బిర్రా వెంకటరమణలు తణుకులోని వంకా గృహానికి విచ్చేసి ఆమెకు నివాళులు అర్పించారు. ఒక బాధ్యత గల ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యలపై స్పందిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మహిళా లోకాన్ని కించపరుస్తూ ఒక మీడియా సంస్థ చేస్తున్న దుష్ప్రచారానికి వ్యతిరేకంగా తణుకులో ఈ పార్టీ కార్యకర్తలు బుధవారం నరేంద్ర సెంటర్లో ధర్నా నిర్వహించి ఆ మీడియాకు వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. ఈ సందర్భంగా ఈ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర రాజధానిగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులను కలిపే మూవీగర్ను ఏర్పాటు చేయాలని కోరిన అంశానికి అన్ని ప్రాంతాల్లోనూ ఆమోదం లభిస్తున్నట్లు చెప్పారు. దీనిని సహించలేక అధికార పార్టీ అనుకూల సంస్థలు అన్యాయంగా ప్రచారం చేస్తున్నట్లు ఆరోపించారు. దీన్ని అమలు చేయడం ద్వారా అమరావతి కన్నా తక్కువ ఖర్చు అవుతుందని కారుమూరి వివరించారు. దీనిని పరిగణనలోకి తీసుకుని రాజధానిపై పునరాలోచించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులతో పాటు పట్టణ అధ్యక్షులు మార్సెట్టి శేషగిరి, నాయకులు ఇండుగుపల్లి బలరాం, వెలగల సాయిబాబారెడ్డి, వి సీతారాం, జల్లూరు జగదీష్, బెహర్ అన్సారీ, నూకల కనకదుర్గ, పొట్ల సురేష్లు పాల్గొన్నారు. క్యాన్సర్ నివారణకు ఉపయోగపడే హెచ్పీవీ వ్యాక్సినేషన్ పై అవగాహన కలిగిస్తూ తణుకు చిట్టూరు ఇంద్రియ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో నిషా హాస్పిటల్కు చెందిన స్త్రీ వైద్య నిపుణురాలు ఆయిషా ఖాన్ పాల్గొని దీనివల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ముఖ్యంగా తణుకు స్వర్ణ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీన పద్మశ్రీ ఫంక్షన్ హాల్ పక్కన ఉన్న లయన్స్ క్లబ్ లో ఉచితంగా ఈ వ్యాక్సిన్ వేయనున్నట్లు చెప్పారు. 26 సంవత్సరాల లోపు వయసు గల వారు విధిగా వినియోగించుకోవాలని ఆమె సూచించారు. అనంతరం డాక్టర్ ఆయిషా ఖాన్ తో పాటు విశిష్ట దాత చిట్టూరు సుజాతలను ఘనంగా సన్మానించారు. హెచ్పివి అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. సో ఈ వైరస్ వల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ రావచ్చు, చిన్న వార్డ్స్ నుంచి అంటే పులిపిల్ల దగ్గర నుంచి క్యాన్సర్ వరకు కూడా రావచ్చు. క్యాన్సర్ అంటే ఏమేమి క్యాన్సర్లు? ఆడవాళ్ళలో గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ అంటే సర్వైకల్ క్యాన్సర్, వెజైనల్ క్యాన్సర్ అంటే మానవ అంటారు, వల్వల్ క్యాన్సర్, ఓరోఫారింజియల్ క్యాన్సర్ అంటే గొంతుకి క్యాన్సర్, తర్వాత మగవాళ్ళలో పీనైల్ క్యాన్సర్, ఏనల్ క్యాన్సర్ మగవాళ్ళకు కూడా రావచ్చు. మన ఇండియాలో 1.2 lakhs అంటే 1,20,000 మందికి ప్రతి సంవత్సరం ఆడవాళ్ళకి 1.2 lakh పేషెంట్స్ క్యాన్సర్ డయాగ్నోస్ అవుతుంది. దాంట్లో రోజుకి 200 మంది క్యాన్సర్ వల్ల చనిపోతున్నారు. అండ్ మన రీసెంట్ డేటా ఏంటంటే స్టాటిస్టిక్స్ ప్రకారం ఫ్యూచర్లో 50 crores ఇండియన్ ఉమెన్ ఆర్ గోయింగ్ టు బి ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ క్యాన్సర్. ఈ వ్యాక్సిన్ ఏంటి? హెచ్పివి వ్యాక్సిన్ అన్నది మనం ముందు చిన్న వయసు నుంచి వేసుకోవాలి. క్యాన్సర్ వచ్చిన తర్వాత వేసుకుంటే లాభం ఏం లేదు. ఇప్పుడు 60 సంవత్సరాల తర్వాత వచ్చే క్యాన్సర్కి ఇప్పుడు నుంచి వీళ్ళు వ్యాక్సిన్స్ వేస్తున్నారు ఏంటి అని అనుకో. ఇప్పుడే మనం వ్యాక్సిన్ చేయించుకుంటే మీకు అప్పుడు వాల్యూ ఉంటుంది. క్యాన్సర్ అన్నది ఇంత ముందులాగా 60 సంవత్సరాలకి 50 సంవత్సరాలకి రావట్లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే 30 సంవత్సరాల ఆడవాళ్ళకు కూడా క్యాన్సర్ కనిపిస్తున్నాయి మనకి.
యాజ్ అ ఫైనల్ రిక్వెస్ట్ కొంచెం మీ ఇంటి దగ్గర మీ ఇంటి పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఫ్యామిలీస్కి రిలేటివ్స్కి ఈ వ్యాక్సిన్ గురించి కొంచెం అవగాహన పెంచి ఇది భయపడాల్సిన అవసరం లేదంట, చేయించుకోవచ్చు అని చాలా మంది డాక్టర్స్, దీని నుంచి స్టడీస్ కూడా ఉన్నాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవని కూడా ఆ స్టడీస్లో నేను చదివాను. సో మీరేం భయపడక్కర్లేదు, కోవిడ్ వ్యాక్సిన్ లాగైతే ఇది కాదు. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ సిహెచ్ ఏడుకొండలు అధ్యక్షతన జరిగిన ఈ సేవా కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ రాష్ట్ర కమిటీ కన్వీనర్ డాక్టర్ కోడూరి రాధాపుష్పవతి, జిల్లా ప్రతిభా పురస్కారాల కమిటీ చైర్పర్సన్ బోయపాటి రామలక్ష్మి, జిల్లా కెరీర్ గైడెన్స్ కమిటీ డైరెక్టర్ కటారి శారదాదేవి, తణుకు శాఖ కార్యదర్శి కటారి కాశీ విశ్వనాథరాజుతో పాటు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తణుకు ప్రభుత్వాసుపత్రిలో ఈ ప్రాంతానికి చెందిన పాత్రికేయులకు జనరల్ చెకప్ కోసం వైద్య పరీక్షలు నిర్వహించినట్లు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మెంబర్ డాక్టర్ ఆయిషా ఖాన్ చెప్పారు. ఈ కార్యక్రమం గురువారం కూడా కొనసాగుతుందని అన్నారు. మిగిలిన మీడియా ప్రతినిధులు దీనిని వినియోగించుకోవాలని ఆమె కోరారు. ఈ సేవా కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె సూర్యకిరణ్, వివిధ విభాగాల వైద్య నిపుణులు పాల్గొన్నారు. ఎరగవరం మండలం అర్జునుడిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని పెద్దిరెడ్డిపాలెం పేదలకు శ్మశాన వాటిక నిర్మించాలని కోరుతూ సిపిఎం కార్యకర్తలు బుధవారం ధర్నా నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ కామనం మునుస్వామి, జిల్లా నాయకులు పివి ప్రతాప్, కె కాంతిబాబు, కార్యకర్తలు తమరాపు ముసలయ్య, ఇలంద్రపర్తి సత్యనారాయణలు పాల్గొన్నారు. రక్తదానం మనిషి ప్రాణాలను కాపాడుతుందని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని కడకట్ల ప్రాంతంలో గల ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ క్యాంపస్లో బుధవారం నిర్వహించిన మెగా మెడికల్ క్యాంపును ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ వైద్య శిబిరంలో గుండె, ఊపిరితిత్తులు, ఎముకలు, నేత్ర, దంత తదితర విభాగాలకు సంబంధించి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ జరిగింది. అవసరమైన వారికి మెరుగైన వైద్యం కోసం సిఫార్సు చేశారు. ఇక్కడ విద్యార్థులను ఆదర్శంగా తీసుకుని మరింత మంది రక్తదానానికి ముందుకు రావాలని కోరారు. క్యాంపస్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యేను ఈ సందర్భంగా సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని క్యాంపస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ టి అశోక్ ఆధ్వర్యంలో హెచ్ఓడి డాక్టర్ హీరాభట్టు, ఇతర అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థుల సహకారంతో నిర్వహించారు. బీజేపీ నాయకులు నర్సి సోమేశ్వరరావు, జనసేన నాయకులు పైబోన రఘు, టీడీపీ నాయకులు వాడపల్లి సుబ్బరాజులు పాల్గొన్నారు. వెనకరండి. ఓకే సార్. ఇక్కడ ఈ యొక్క బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం, దాంట్లో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు ప్రిన్సిపల్ గారికి, యాజమాన్యానికి, అందరికీ ఈ సమావేశాన్ని ఇచ్చేసిన మిత్రులందరికీ నమస్కారం. అంతేకాకుండా పిల్లలందరూ కూడా నా ఆశీస్సులు. మరి ఏదైతే మనం మన ప్రాంతం బాగుండాలని పనిచేయడం తప్ప మన ఓట్లు వేసే వరకు ఆ డ్యూటీ అయిపోయింది. నన్ను గెలిపించారు. ఇంకా నా బాధ్యత నన్ను ఎవరు అడగక్కర్లేదు. నేను బాధ్యత అనుకుని పనిచేస్తాను తప్ప మీరు పొగిడినా తిట్టినా అది మీ ఇష్టం. కానీ మనం పని చేసేవాళ్ళైనా నేను చూసుకుంటాను. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతం ఎలా ఉండేదో నాకు తెలుసు. ఈ రోడ్డుని ఇలా హైవే కలుపుతున్నాం. 10 నిమిషాల్లో మీరు జంక్షన్కి వెళ్ళే విధంగా, ఇక్కడ హైవేకి వెళ్ళే విధంగా కూడా ఈ రోడ్డు మొత్తం చివరి దగ్గర కల్పించారు. ఎందుకంటే ఇక్కడ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ క్యాంపస్, అదేవిధంగా శశి కాలేజు, శశి స్కూల్స్, ఇక్కడ ఉమెన్స్ స్కూలు, గర్ల్స్ హై స్కూలు, ఇంకా ఇక్కడ చాలామంది వాకింగ్ గ్రౌండ్, దాన్నే మన క్రికెట్ గ్రౌండ్గా కూడా తీర్చిదిద్దుతూ ఉన్నాం. మరి ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలి. కొత్తగా ఒక ప్రాంతాన్ని మనం అభివృద్ధి చెందే విధంగా చేసుకోవాలి. ఎప్పుడూ ఉన్న ఊరినే మనం మరింతగా ఒక సిటీ స్థాయిలో రావాలనుకున్నప్పుడు రహదారులు బాగుండాలి. ఒక సిటీ నుంచి, ఒక టౌన్ నుంచి బయటికి వెళ్ళాలన్నా, లోనకు రావాలన్నా రహదారులు లేకపోతే ఎవరు రారు. ఇదివరకు రోడ్లు లేక చాలామంది ఏ ఊర్లోనే ఆ ఊర్లోనే ఉండిపోయే పరిస్థితి. ఇవాళ అలా తాడేపూడు మరింతగా అభివృద్ధి చెందాలనుకున్నప్పుడు ఇప్పుడు ప్రకటనలు.